హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకు చాలామంది కామెంట్ చేస్తారు ఏంటంటే, అన్న మాకు ఇజ్రాయెల్ రావాలి, ఎలా రావాలి, దాని ప్రాసెస్ ఏంది, ఏం కథ చెప్పమని చాలామంది అడుగుతుర్రు. సో అయితే ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే, మీకు స్పెషల్గా మనం ఫ్రీగా ఇజ్రాయెల్ ఎలా రావాలి అంటే, డబ్బులు ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు కాకుండా మనం కొంచెం బడ్జెట్ ఉన్నవాళ్ళు ఎలా రావాలన్నది దీని మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. హే గాయస్, నా పేరు తిరుపతి, నేను ఇజ్రాయెల్లో ఉంటాను. అगर నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. చలో ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ అనేది ఈరోజు ఒక ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇజ్రాయెల్ రావాలనుకుంటారు. సో ఇజ్రాయెల్ రావాలనుకుంటారు, కానీ ఇజ్రాయెల్ లాగా ఏంటంటే కొంచెం వీసాలు బాగా లేట్ అవుతున్నాయి. వీసాలు అనేవి తొందరగా రావడం లేదు. 5 నెలలు 6 నెలలు ఇట్లా కూడా పడుతున్నాయి. అండ్ ఈ ఇజ్రాయెల్ కోసమని చాలా ఏజెంట్లు, ఫేక్ ఏజెంట్లు కూడా తయారవుతారు. చాలామంది నాకు ఫేక్ ఆఫర్ లెటర్ కానీ ఫేక్ విజాలు అని కూడా నాకు చాలామంది పంపిస్తారు. సో అందుకోసమని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్ అనేది భలే నీకు 2 లక్షలు 1,50,000 2 లక్షల సాలరీ వస్తుంది, కానీ అక్కడ ఎంత తక్లీఫ్ అవుతుందో అది కూడా చూసుకోరు. ఇక్కడ కూడా వచ్చినాక కూడా చాలామంది రిటర్న్ కూడా పోయిన వాళ్ళు ఉన్నారు ఇజ్రాయెల్కి. ఎందుకంటే సపోజ్ మీరు వచ్చేటప్పుడు కంపెనీ చెక్ చేసుకొని రండి. ఇక్కడ చైనీస్ వాళ్ళు సతాయిస్తుర్రని, వాళ్ళు మాకు పని బాగా చెప్తుర్రని అట్లా కూడా చాలా కామెంట్లు కూడా ఉన్నాయి, చాలా కంప్లైంట్లు కూడా ఉన్నాయి. చాలామంది రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. సో అందుకోసం అని మీరు ఇజ్రాయెల్ వచ్చేటప్పుడు మీరు ఏ కంపెనీకి అయితే ఇంటర్వ్యూ ఇస్తారో ఆ ఇంటర్వ్యూ ఇచ్చే కంపెనీని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మన చైనీస్ కంపెనీ, ఇజ్రాయలీ కంపెనీ అని చెక్ చేసుకొని రావడం బెటర్. సో అయితే ఇప్పుడు ఇజ్రాయెల్కు ఫ్రీగా ఎలా రావాలి? ఇజ్రాయెల్కి రావడానికి 2 వేస్ ఉన్నాయి మీకు. ఒకటి మ్యాన్ పవర్ కంపెనీ, ఏదైనా ప్రైవేట్ కంపెనీ. నేను చెప్పినట్టు డైనమిక్, ఏషియా పవర్, బ్లెస్సీ ఇంటర్నేషనల్, ఆర్కే ఇంటర్నేషనల్, ఇలా ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి. అంటే చిన్న ఏజెంట్లు మాత్రం చెప్తున్నారన్న, చిన్న ఏజెంట్లు నమ్మి మస్తు మంది మోసపోతున్నారు. ఎందుకంటే మీరు ఏదైనా ఉంటే, మీ దగ్గర స్కిల్డ్ ఉంటే మీరు డైరెక్ట్గా మెయిన్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. వాడు చెప్పిండు నమ్మిపోయిండు అనుకో, మీకు మీరే నష్టపోతారు. సో ఏంటంటే ఇజ్రాయెల్ కావడానికి 2 వేలు ఉన్నాయంటే, ఒకటి ప్రైవేట్ కంపెనీల గురించి రావచ్చును, అండ్ ఇంకొకటి మన ఇండియన్ గవర్నమెంట్ తరఫున NSDC, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా మీరు ట్రై చేస్తే ఏంటంటే ఎట్లుంటుంది చెప్పన్న, గవర్నమెంట్ సంస్థ అంటే అట్లా ఉంటుంది. ఇక పనులు తొందరగా అవుతాయా అంటే నేను మాత్రం చెప్పలేను, తిరగబడుతుంది. కానీ మీకు ఇది ఫ్రీ అవుతుంది. కానీ మీకు ఒక ఫ్లైట్ టికెట్ డబ్బులు మాత్రమే 60,000, 65,000, 68,000, 70,000 ఆసుపాసు ఖర్చు వస్తుంది. మాకు వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నా అంటే మాకు ₹1,00,000 దాకా ఖర్చు వచ్చిందని చెప్పారు. మీకు మెడికల్ కూడా గవర్నమెంట్లో అయిపోతుంది, అన్ని గవర్నమెంట్ తరఫున అయిపోతాయి. కానీ సపోజ్ చెప్పుకోరు ఒక ₹1,00,000 దాకా అయితే అవుతుంది. ఇక కాదు నేను ₹1,00,000 కాదు నేను ప్రైవేట్గా పోతానుకుంటే 3.5 నుంచి 5 లక్షల దాకా ప్రైవేట్ ఏజెన్సీలు ఛార్జ్ చేస్తున్నాయి. మీరు అందులో కూడా రావచ్చును. ట్రస్టెడ్ ఏదైతే ట్రస్టెడ్ ఉన్నదో దానికి వెళ్ళండి. మీరైతే ఎవరైతే మళ్ళీ అది కూడా చెప్తున్నాను, ఇప్పుడు లోకల్ వాళ్ళకి మాత్రం అంటే ఎవరైతే గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు మంచి ప్రయారిటీ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకు ఉన్నది. మీరు గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని మళ్ళీ ఓన్లీ అదే చెప్తున్నాను. ఒక్క కన్స్ట్రక్షన్ వర్కే ఉన్నది, కన్స్ట్రక్షన్ వర్కే వస్తున్నాయి. వేరే నాకు చాలామంది ఏం చెప్తున్నారంటే, అన్న నాకు డ్రైవర్ జాబ్ ఉన్నదా, ఎవరు మళ్ళీ రోడ్ క్లీనింగ్, రోడ్ వర్క్స్ ఉన్నా, ఇట్లా వేరే ఏమేమి అడుగుతారు. కానీ అన్న ఇప్పుడు ఎవరిని ఏం లేవు. ఫస్ట్ చెప్పినట్టు నేను అగ్రికల్చర్ మీద ఉండే. అయితే అగ్రికల్చర్ ఏమైందంటే వాళ్ళందరూ వచ్చి ఎస్కేప్ అయిపోయారు, పారిపోయారు. కొంతమంది ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోయారు. సో అందుకని ఇప్పుడు నడిచేది ఒకటి కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నది, దానికి మీరు రావచ్చును. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC తరఫున మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఏం కథ అనేది చేస్తారు. యూపీ బీహార్ నుండి చాలామంది వచ్చారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది. సో ఇది ఈరోజు సమాచారం. మీరెవరన్నా నన్ను అంటే ఇప్పుడు చాలామంది ఫోన్ అడుగుతారు కదా, నేను అందుకని ఇప్పుడు ఏం చేశానంటే నా డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ లింక్లో మీరు జాయిన్ కాండి. జాయిన్ అయిన తర్వాత మీకు నేను సమాచారం ఇవ్వకుండా మీరు అంటే అందరూ ఎవరు కలుసుకొని ఎవరికైనా అవసరమైన విషయాలు కానీ ఇవి మీరు తెలుసుకోవచ్చును. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు సమాచారం. ఏమైనా ఉంటే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.